జెండర్ డిస్క్రిమినేషన్ అంటే ఇదే. అమ్మాయిలకైతే అతను నీట్ గా తగిలించాడు. నాది బ్రోది నేను పెట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాబా ఎంత ఫోర్స్ఫుల్ గా పడుతుందో చూడండి వాటర్ అక్కడ. ఫోన్ కానీ జారి కింద పడిందంటే ఇంక రానట్టే మళ్ళీ. ఇద్దరికి ఈత రాని బాధితులు సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కెమెరాస్ అయితే పెట్టారనమాట, ఏవి దూల పనులు అవి చేయకుండా. చాలా ప్లెజెంట్ గా వాటర్ చూడండి ఎంత బాగుందో బ్లూయిష్ గా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెసెంట్ నేను జార్జియా కంట్రీ కొటైసీ టౌన్ లో ఉన్నాను. ఈ కొటైసీ సిటీ నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో మార్త్వెల్లీ కెనియన్స్ అనే ప్లేస్ ఉంది. మార్త్వెల్లీ కెనియన్స్ అయితే అసలు బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. ఒక బోటింగ్ చేయొచ్చు అండ్ జిప్ లైన్ ఇలాంటివి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ. సో ఆ ప్లేస్ గురించి వన్స్ అక్కడికి రీచ్ అయ్యాక మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు క్లియర్ గా చెప్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అవి కూడా ఒకసారి లుక్ వేసుకోండి. ఇదిగోండి మార్త్వెల్లీ కెనియన్స్ కి టికెట్ ప్రైస్ అయితే సిటిజన్స్ కి అయితే 12 జెల్, ఫారినర్స్ కి అయితే 20 జెల్ అనమాట ఒకరికి. సో ఇద్దరికి కలిపి 40 జెల్. బోటింగ్ కూడా చేయాలి అనుకుంటే అది కూడా ఎక్స్ట్రా మళ్ళీ 20 జెల్. సో ఇద్దరికి కలిపి ఇది 40 జెల్, ఇది 40 జెల్, టోటల్ 80 జెల్ అనమాట ఇద్దరికి కలిపి. ఒక్కొక్క పర్సన్కి 40 జెల్ పడుతుంది ఎంట్రీ టికెట్ అండ్ బోటింగ్ కలిపి. అండ్ జిప్ లైన్ కావాలంటే అది కూడా ట్రై చేయొచ్చు. బట్ ప్రజెంట్ అయితే ఈ టైంలో జిప్ లైన్ అయితే క్లోజ్లో ఉందంట. జిప్ లైన్ చేయాలి అనుకుంటే దానికి ఒక 70 జెల్ అనమాట మళ్ళీ ఎక్స్ట్రా. I think money bribed them to close the zip line. I was telling him to let's go for zip line. No. సో బ్రో జిప్ లైన్ చేయాలి అనుకున్నాడు, నేనేమో చేయొద్దు అనుకున్నా. బట్ బ్రో అయితే ఒక్కడే చేసేద్దాం అనుకున్నాడు. ఎలా అయినా అది క్లోజ్ అయిపోతే బాగున్నా అనుకున్నా. క్లోజ్ అయిపోయింది. సో జిప్ లైన్ అయితే క్లోజ్లో ఉంది. ప్రజెంట్ అయితే బోటున తర్వాత ఈ మార్త్వెల్లీ కెనియన్ అయితే ఓపెన్ ఉంది. అండ్ ఇది నైట్ 11 వరకు అయితే ఓపెన్ ఉంటుంది, మార్నింగ్ 10 నుంచి. సో ఇంకా టైం ఇప్పుడు అరౌండ్ చూపిస్తా చూడండి, ఇంత వెలుగు ఉంది కదా. టైం ఇప్పుడు 7:30 అయింది. ఇండియాలో అరౌండ్ 9 అవుతుంది. 7:30కి ఇంకా ఇంత వెలుగు ఉంది. లోపల ఫుల్ లైటింగ్స్తో చాలా బాగుంటుంది. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. ఓ దట్ వే. ఓకే 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 వి విల్ కమ్. ఓకే సో అతనే మమ్మల్ని తీసుకొచ్చిన క్యాబ్. మేము బ్రో అయితే ఫస్ట్ బోటింగ్కి వెళ్దాము అంటున్నాడు. యా అరగంటలో బోటింగ్ క్లోజ్ అయిపోద్దంట అరౌండ్ 7:30కి. సో ముందైతే బోటింగ్కి వెళ్ళి తర్వాత అయితే మేము మార్త్వెల్లీ కెనియన్ లోపలికి అయితే వెళ్తాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు చూసుంటే ప్రొమథస్ కేవ్ దగ్గర అయితే 2 సార్లు బోట్ రైడ్ చేసాం. బట్ ఈ మార్త్వెల్లీ కెనియన్ దగ్గర కూడా బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. అసలు ఎలా ఉంటుందో చూద్దాం. బోటింగ్కి అయితే లైఫ్ జాకెట్స్ అనేవి తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇస్తున్నారు లైఫ్ జాకెట్స్. బ్రో టేక్ ద లైఫ్ జాకెట్. ఇదే జెండర్ డిస్క్రిమినేషన్ అంటే ఇదే. అమ్మాయిలకైతే అతను నీట్ గా తగిలించాడు, మా అబ్బాయిలకి మీరే బ్రో నాది బ్రోది నేను పెట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అమ్మాయిలకైతే నీట్ పెట్టేసి అంకులు చూపిస్తున్నాడు, మాకైతే తీసుకోపో. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. బోటింగ్ ఏరియాకి అయితే వచ్చేసాం. మొత్తం రాయలతో భలే ఉంది. వాటర్ లెవెల్ అయితే ఇక్కడ తక్కువ ఉంది. ఐ థింక్ ఇటువైపు అయితే వెళ్తుంది అనుకుంటా. ఏం చెప్తున్నారు వీళ్ళు? ఇది మనమే కయాకింగ్ చేసుకోవాలి. మనతో పాటు అయితే ఇంకొకరు వస్తారేమో. చూడండి ఎలా దోసుకుంటే వెళ్ళిపోతుంది. బ్రో ఐఎమ్ వరీడ్ అబౌట్ మై కెమెరా బ్యాగ్. నో ఐ థింక్ వాటర్ చూడండి ఎంత క్లిస్టల్ క్లియర్గా ఉందో. నైస్. ప్రాబ్లం ఏంటంటే బ్రోకి ఈత రాదు, నాకు ఈత రాదు. సో ఇద్దరికి ఈత రాదు.
ఈతరాని బాధితులు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇద్దరం ఒకే దగ్గర కూర్చున్నాం, బ్యాలెన్స్ అవ్వట్లేదు సరిగా. అమ్మాయి అంకుల్ కమాన్ బ్రో ఇస్ డూయింగ్. చాలా ప్లెజెంట్గా వాటర్ చూడండి ఎంత బాగుందో, బ్లూయిష్గా అదిరిపోయింది. బ్రో స్ట్రగుల్ అయిపోతున్నాడు. సేవియర్ చాలా బాగుంది. What you, bro? Why you are sleeping? హాయ్ హలో. చుట్టూ గ్రీనరీ చూడండి, మొత్తం అదిరిపోయింది అసలు. మొత్తం నాచు పట్టేసి అదిరిపోయింది. ఆహాహా ఎంత చల్లగా ఉందో. ఈ లైఫ్ జాకెట్ వల్ల చేతులు అయితే నొప్పి వచ్చేస్తున్నాయి, ఎందుకంటే ఇది చాలా పెద్దది ఇచ్చేసారు. సో ఇదైతే ఇలా మీదకి వచ్చేస్తుంది అనమాట, పీక మీదకి వచ్చేస్తుంది. దట్టు మేము ఇద్దరమే ఉన్నాం ఈ బోట్లో. ఇద్దరమే ఉండడం వల్ల బ్యాలెన్స్ అవ్వడం కోసం ఇద్దరిని ఒకే దగ్గర కూర్చోమన్నారు. సో ఈ ప్లేస్ కూడా లెట్స్ గో యా ఈ ప్లేస్ కూడా చాలా చిన్నది ఉంది, ఇరుక్కుపోయింది. సో పుష్ చేయడం అవ్వట్లే. రైట్ వీఆర్ టేకింగ్ వీడియోస్. ఏం చేద్దామంటావు మరి? ఇఫ్ యూ డూ దెన్ వై వీ కేమ్ హియర్, నో వీడియోస్. వెళ్ళిపోదాం అంటున్నాడు, కానీ కింద చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంది వాటర్. ఒక చేత్తో చేసుకుంటే వెళ్ళిపోవడం ఎలాగా. చాలా బాగుంది. సీనరీ అయితే చాలా బాగుంది, కానీ ఈ బోట్ టూర్ అయితే బొంగులా ఉంది. కరెక్ట్ 10 నిమిషాలు కూడా లేదు. ఇతను ఫాస్ట్గా రోవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, తొయ్యండి అనుకుంటూ. అసలు ఇక్కడ నీళ్ళు ఎందుకు పడుతున్నాయో కూడా తెలియదు. కానీ సీనరీ అయితే బాగుంది, చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఇటువైపు ఇంకా అదిరిపోయింది, కానీ మేము అసలు ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయాం ఇతని వల్ల. మీద పడిపోద్ది. ఓకే ఇదిగోండి నా వెనకతలు కనిపిస్తున్నాడు కదా, మమ్మల్ని తీసుకెళ్ళాడు. కనీసం 10 నిమిషాలు కూడా లేదు. దాదాపు దీనికి మేము 550 రూపాయల దాకా పే చేసాము ఒక్కరికిను. అంత దూరం వరకు తీసుకెళ్ళి వెంటనే ఇంకా చివరి వరకు కూడా తీసుకెళ్ళలే, వెంటనే తొయ్యండి అనుకుని ముందు తీసుకొచ్చాడు. చాలా చిరాకు వచ్చింది. అండ్ ఇది పెద్ద సైజు ఇచ్చేయడం వల్ల భుజాలు కూడా బాగా నొప్పి వచ్చేస్తున్నాయి. అసలు కనీసం ఒక మంచి ఫోటో కూడా తీసుకోలేదు. బ్రో కూడా బాగా డిసప్పాయింటెడ్గా ఉన్నాడు. యూ డోంట్ లైక్ ద బోట్ జర్నీ రైట్? బికాస్ ద లొకేషన్ ఈజ్ సో గుడ్ బట్ దట్ గాయ్ ఈజ్ నాట్ గుడ్. సో అసలు కానీ లొకేషన్ మాత్రం అదిరిపోయింది అసలు. మార్తివెలి కెన్యాన్ది మ్యాప్ అనమాట. ఇప్పుడు కెన్యాన్ వైపు వెళ్తున్నాం. బోట్ రూట్ అయితే చాలా బాగుంది, కానీ కనీసం మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు సరిగా అసలు. యా నో బ్రో, దట్ వాటర్ ఫాల్ ఈజ్ సో గుడ్ ఇన్ సైడ్. ఇక్కడ ఇంకొక వాటర్ ఫాల్ లా కూడా ఉంది. కెన్యాన్ వైపు వెళ్తూ ఉంటే ఇటువైపు ఒక రూట్ కనిపించింది, ఫుల్గా వాటర్ సౌండ్ అయితే వస్తుంది. బాబా ఎంత ఫోర్స్ఫుల్గా పడుతుందో చూడండి వాటర్. అక్కడ మళ్ళీ ఆ మధ్యలో గ్యాప్ ఉంది, ఓన్లీ అక్కడే పడుతుంది ఆ వాటర్ అంతా. బాబా లోయ ఎక్కువే ఉంది, పెద్ద లోయే. వావ్ ఎంత ఫోర్స్గా పడుతుందో చూడండి ఆ వాటర్. అక్కడ ఇంకొకటి ఉంది, అక్కడి నుంచి కూడా పడుతుంది. సో మేము బోట్ రైడ్ చేసాం కదా, అక్కడి నుంచి అలా లోపలికి అయితే వెళ్ళాము. సో మళ్ళీ అక్కడి నుంచి బోట్ మళ్ళీ ఆపేశారు. అక్కడి నుంచి నడుచుకొని ఇలా ఇక్కడికి వస్తే సో ఇటువైపు నుంచి మళ్ళీ వాటర్ ఫాల్లో కనిపిస్తుంది. ఇటు నుంచి లోపలికి ఇలా కెన్యన్ లోపలికి వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా జిప్ లైన్ అయితే క్లోజ్లో ఉంది కదా, లేదంటే అదిగోండి ఆ వైర్స్ అవే జిప్ లైన్ది. సో ఇలాగ వెళ్ళొచ్చు. మొత్తం లైమ్ స్టోన్ రాక్స్తో చాలా బాగుంది. బ్లూయిష్ వాటర్ మాత్రం క్లియర్గా ఉంది చూడండి. ఇక మన కిందనే ఉంది. ఫోన్ కానీ జారి కింద పడిందంటే ఇంక రానట్టే. మళ్ళీ ప్రతి చోట అయితే కెమెరాస్ అయితే పెట్టారనమాట, ఏవి దూల పనులు అవి చేయకుండా. కానీ వాటర్ సౌండ్ వింటున్నారు కదా, చాలా పెద్ద వాటర్ ఫాల్ అయితే పడుతుంది.
గ్రీనరీ, ఆ పడే ఫోర్స్కి ఒక ఫాగ్ లాగా వచ్చి బాబా. ఇందాకెళ్ళిన కేవ్స్ అయితే ఒక లెక్కలో ఉన్నాయి, అంటే దాంట్లో కొంచెం ఆర్కిటెక్చరు, తర్వాత లోపల ఫార్మేషన్స్ అవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ప్రొమథస్ కేవ్లో. బట్ ఈ మార్త్వెల్లి క్యాన్యాన్ అయితే అసలు ఆ వాటర్ ఫాల్ పడుతూ అసలు ఆ డార్క్నెస్కి ఆ గ్రీనరీకి అబ్బబ్బబ్బబ్బా. కానీ మంచి ప్లేస్. సో అలా వెళ్తూ ఉంటే ఆ క్యాన్యాన్ కింద వరకు అయితే వచ్చాం. ఇదిగోండి ఆ క్యాన్యాన్ కింద వరకు అయితే అలాగ వచ్చాం స్టెయిర్ కేస్ మీద నుంచి. ఇంకా అలా కిందకి ఇంకా రూట్ ఉంది. ఇదిగోండి ఇక్కడ వరకు అయితే రీచ్ అయ్యాం. మరి ఇదే లాస్ట్ పాయింట్ అనుకుంటా, ఇక్కడ నుంచి ఇంకొన్ని లేదేమో. టైం ఇప్పుడు వచ్చేసి 8:20 అవుతుంది నైట్. ఇండియాలో అయితే 9:47. ఇంకా ఎంత వెలుగు ఉంది, చాలా బాగుంది. టూరిస్టులు అందరూ వెళ్ళిపోయారు. రాత్రి 11 వరకు అయితే ఓపెన్ ఉంటుంది ఇది. బాబా, వాటర్ చూడండి ఎంత బ్లూయిష్గా ఎంత క్లీన్గా ఉందో. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అయితే స్విమ్ చేయొచ్చు అనుకుంటా, బట్ ఇవి కేవ్స్ లాంటివి కాబట్టి అలో చేయట్లేదు. మొత్తం రిస్ట్రిక్టెడ్ ఏరియా లాగా మొత్తం ఎక్కడికక్కడ రాడ్స్ ఇవన్నీ పెట్టేశారు. సో నీట్గా ఫోటోలు అవి తీసుకొని వెళ్ళిపోవాలి. అది చేసి అందులోకి దూకుతా అదిరిపోద్ది, మంచి ఫోటోలు వస్తాయని చెప్పి దోమల పనులు చేస్తే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు మనల్ని. ఇక్కడ నుంచి చూస్తే చూడండి ఆ పెద్ద పెద్ద రాళ్ళు ఇవన్నీ బయటికి కనబడుతున్నాయి. పెద్ద లోతేం కనిపించట్లేదు, బట్ అది డీప్గా ఉంది అని చెప్తున్నారు. అవి స్టెయిర్ కేస్ అనమాట. ఆ పైనుంచి అలా నడుచుకుంటూ వచ్చాం ఇటు. సో టైము ఇంకా నైట్ అయిపోతుంది కదా, అందుకని లైట్స్ యాడ్ చేశారు. అదిరిపోయింది అసలు. చూడండి ఇందాక చూపించా కదా, అప్పుడు ఒకలా ఉంది, ఇప్పుడు చూడండి మొత్తం కలర్ఫుల్ లైట్స్ అయితే అటాచ్ చేశారు అక్కడక్కడ కిందన. సో వెళ్ళే రూట్లో కూడా అటాచ్ చేశారు లైట్స్. సో ఆ రూట్ అంతా కలర్ఫుల్గా కనిపిస్తుంది అసలు. అబ్బా 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 అబ్బా. వర్మ వర్త్ వర్మ. సో మార్త్వెల్లి క్యాన్యాన్ కింద వరకు అయితే వెళ్ళి అండ్ నైట్ టైం అయితే లైట్స్ ఆన్ చేశారు. అదైతే అన్ఎక్స్పెక్టెడ్గా అసలు మేము లేట్గా వచ్చినా సరే మంచి లైటింగ్తో అయితే వాటర్ ఫాల్ అది చూసాం. చాలా అంటే చాలా 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 బాగుంది ఈ మార్త్వెల్లి క్యాన్యాన్. మీరు కోటైసీ కనుక వస్తే తప్పకుండా ఈ క్యాన్యాన్ విజిట్ చేయండి. అండ్ ఆ బోట్ టూర్ కూడా ట్రై చేయండి. కుదిరితే అదొక 20 జల్లు ఎంట్రీ, ఇదొక 20 జల్లు 40 జల్లు అనమాట. మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. అండ్ టిపికల్ ఇండియన్ మామ్స్, నేను మా అమ్మకి వీడియో కాల్ చేసి చూపించాను అనమాట వాటర్ ఫాల్ అది చూపిస్తుంటే ఆ లైటింగ్స్తోని. సేమ్ మా వైజాగ్ దగ్గరలో పాడేరు, మాడుగుల ఇలా ఊర్లు ఉంటాయన్నమాట. సో పాడేరు దగ్గర కూడా జీ మాడుగుల్లో ఇలాంటి వాటర్ ఫాలే ఉంటుందని చెప్తుంది. జార్జియా వరకు వచ్చి మంచి ప్లేస్ ఇక్కడ ఇలా ఉంది అని చూపిస్తే మా అమ్మ జార్జియాలో ఉన్న వాటర్ ఫాల్ని తీసుకెళ్ళి జీ మాడుగుల్లో ఉన్న వాటర్ ఫాల్తో కలిపేసింది. టిపికల్ ఇండియన్ మామ్స్. బాగుంది ప్లేసు, నీట్గా ఉంది. అందరూ వెళ్ళిపోయారు. నేను అశ్విన్ బ్రో ఇద్దరం ఉన్నాం. బ్రో అయితే ఇంకా కిందన ఉన్నాడు, మెల్లి నడుచుకొని వస్తున్నాడు ఫోన్ మాట్లాడుతూ. సో అయిపోయింది మార్త్వెల్లి క్యాన్యాన్. ఇక్కడ హిస్టరీ అంతేం లేదు, బట్ ప్రొమథస్ కేవ్లో మాత్రం మంచిగా లోపల ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే ఆ ఫార్మేషన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడైతే చాలా న్యాచురల్గా ఆ చెట్లు, ఒక అడవి ఫీల్, అడవిలో ఉన్న ఫీల్ అయితే వచ్చింది. మంచి ప్లేస్. ప్రొమథస్ కేవ్ అండ్ ఈ మార్త్వెల్లి క్యాన్యాన్ రెండు విజిట్ చేయడానికి అయితే బాగానే ఖర్చు అయింది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం ఇంకొక అద్భుతమైన వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ మనీ.